Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మెకానిక్ రాకీ, జీ బ్రాండ్, దేవకినందన వాసుదేవ ఫిల్మ్స్. నవంబర్ ఎండ్ అనే సినిమాలకి అన్ సీజన్. ఎంత పెద్ద హిట్ అయినా కూడా మూవీ కంటెంట్ కి తగ్గ కలెక్షన్స్ అయితే రావు. అలాంటి బ్యాడ్ మార్క్ అయితే నవంబర్ కి ఉంది. బట్ అలాంటి నవంబర్ లో కాలకి భాస్కర్ అండ్ అమరన్ ఫిల్మ్స్ దుమ్ములేపే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తున్నాయి. వింటర్ ఎఫెక్ట్ లేట్ గా స్టార్ట్ అవడం కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్. పేరుకి అక్టోబర్ 31st రిలీజ్ అయినా కూడా రన్ అంతా ఈ 3 ఫిల్మ్స్ కి నవంబర్ లోనే ఉందని చెప్పొచ్చు. ఒక్కో రోజు తర్వాత రిలీజ్ అయి ఉన్నా కూడా డమర్కం 12 ఏళ్ల రికార్డ్ ని బ్రేక్ చేసి ఉండేవి. బట్ ఈ రోజుతో ఆ మూవీ రిలీజ్ అయ్యి 12 ఇయర్స్ కంప్లీట్ అవడంతో నవంబర్ కి అతిపెద్ద హిట్ అంటే ఇప్పటికీ కూడా డమర్కం ఫిల్మ్. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన 3 ఫిల్మ్స్ లో దేనికి కూడా కంప్లీట్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. ఉన్నంతలో కాస్త మెకానిక్ రాకీకి పర్వాలేదనే టాక్ అయితే వచ్చింది. ఇక జీబ్రా మూవీకి మిక్స్డ్ టాక్ రాగా దేవకినందన వాసుదేవ సినిమాకి నెగిటివ్ టాకే వచ్చింది. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాలు డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేశాయో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోదు. ముందుగా దేవకినందన వాసుదేవ విషయానికి వస్తే రిలీజ్ కి ముందు బస్ పెద్దగా లేకపోవడంతో ప్రీ సేల్స్ లో కూడా డిసప్పాయింట్ చేస్తూనే రాగా డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డల్ గానే పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో ట్రాక్ చేసిన దాని ప్రకారం డే 1 24 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఇండియాలో గ్రాస్ 30 లక్షల రేంజ్ లో ఉంది. ఇక డెఫిసిట్ లో తీసేసి చూస్తే షేర్ వాల్యూ 10 లక్షల రేంజ్ లో మాత్రమే ఉంది. అలా వరల్డ్ వైడ్ గా 35 లక్షల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. వెనకాల సూపర్ స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఎందుకనో గల్లా అశోక్ సినిమాలకి, సుధీర్ బాబు సినిమాలకి ఓపెనింగ్స్ టైప్ 3 హీరోల రేంజ్ లో కూడా రావట్లేదు. అండ్ మూవీ బడ్జెట్ ఎక్కువైనా కూడా వాల్యూడ్ బిజినెస్ ప్రకారం 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక జీబ్రా విషయానికి వస్తే డే 1 14,000కి అటు ఇటుగా టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ఇది సత్యదేవ్ ప్రీవియస్ సినిమాల రేంజ్ లోనే ఉంది తప్ప గ్రోత్ అయితే ఎక్కడ కనిపించలేదు. డే 1 తెలుగు స్టేట్స్ లో 90 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. షేర్ వాల్యూ 55 లక్షల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 20 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా జీబ్రా మూవీ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1,10 లక్షల రేంజ్ లో ఉంది. షేర్ 60 లక్షల మార్క్ దాటింది. ఈ సినిమా వర్త్ బిజినెస్ వాల్యూ 4 కోట్ల రేంజ్ లో ఉండగా హిట్ అనిపించుకోవాలంటే మరో 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. టాక్ అయితే మిక్స్డ్ రేంజ్ లోనే ఉంది. బట్ పుష్ప 2 వచ్చే వరకు ఛాన్స్ ఉండడంతో ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఒక రకంగా ఇదైతే డీసెంట్ ఓపెనింగ్స్. ఇక మెకానిక్ రాకీ విషయానికి వస్తే డే 1 30,000 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో సగం కంటే కూడా తక్కువ. బట్ ఒక రకంగా ఇలాంటి బజ్ లేని సినిమాకి గుడ్ నెంబర్ గా చెప్పొచ్చు. ఒక తెలుగు స్టేట్స్ లోనే 1.7 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. షేర్ తెలుగు స్టేట్స్ లో 1 కోటి మార్క్ దాటిందంటేనే చెప్పొచ్చు విశ్వక్సేన్ సినిమాలకి హైప్ ఎలా ఉన్నా మినిమం ఓపెనింగ్స్ అయితే వస్తాయని. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 2.2 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 1.2 కోట్ల మార్క్ దాటింది. సినిమా వాల్యూడ్ బిజినెస్ చూసుకుంటే 10 కోట్ల రేంజ్ లో ఉంది. బట్ మూవీ సేఫ్ అవ్వాలంటే ఒక 6-7 కోట్లు కలెక్ట్ చేసినా చాలు. ఎలానో సినిమాకి పాజిటివ్ టాక్ నడుస్తుండడంతో రికవర్ చేసే ఛాన్సులు 80% కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మెకానిక్ రాకీ, జీ బ్రాండ్, దేవకినందన వాసుదేవ డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. మీరు కూడా సినిమాలు చూస్తుంటే ఏ మూవీ నచ్చిందో కమెంట్ చేసి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.